అంతమంది 23,000 వచ్చింది. ఫేక్ వస్తుంది. మనం ఏజెన్సీలో టెర్రరిస్ట్ కూడా జిహెచ్ఎంసీలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల వ్యవహారంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు గతంలో కూడా దాదాపు 35,000 పైచీలకు సర్టిఫికేట్లు అక్రమంగా జారీ అయ్యాయని గతంలో కూడా గుర్తించి ఒప్పుకున్నటువంటి ఉన్నతాధికారులు ఆ రోజు నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. ఏ ఒక్క అధికారి దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు మరొక్కసారి ఈ యొక్క స్కామ్ మళ్లీ జరుగుతుందన్నటువంటి ఒక వ్యవహారం బయటకు వచ్చింది. ఇది అఫీషియల్ గా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులే కన్ఫర్మ్ చేశారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఫలక్నామా సర్కిల్లో ఇటువంటి ఉదంతం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా మరి జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సర్కిళ్లలో ప్రతి ఒక్క సర్కిల్లో కూడా ఒకటి జరిగే అవకాశం ఉంది. మరి జిహెచ్ఎంసీ సర్టిఫికేట్లు ఈ విధంగా అక్రమ సర్టిఫికేట్లు జారీ అవుతా ఉన్నాయి. ఒకవైపు ఏమో సామాన్యుడు కాళ్లు అరిగేలా బర్త్ సర్టిఫికేట్ల కోసమో దానిపైన కరెక్షన్ల కోసమో తిరుగుతా ఉంటే పని మాత్రం జరగట్లేదు. మరోవైపు భాగ్యనగరంలో బాంబులు పెట్టే టెర్రరిస్టులకు మాత్రం ఈజీగా పాస్పోర్ట్లు తయారు చేసుకునే విధంగా డెత్ సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్లు అవలీలగా వస్తా ఉన్నాయి. ఈ వ్యవహారం భారతదేశ సమగ్రతకు ప్రజలకు సంబంధించింది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తూతూ మంత్రంగా కింది స్థాయి అధికారులపైన మాత్రమే చర్యలతో సరిపెట్టకుండా పై స్థాయి అధికారులు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని ఒక మెసేజ్ సమాజానికి పంపించాల్సిన ఉంది. అంతేకాకుండా గతంలో